ఇవాళ మనం ఈ 76, 77 సంవత్సరాలు ఒక అనుభవం ఉన్నది. కాంగ్రెసు, బీజేపీ ఈ 2 ఎక్కువ కాలం. ఇవాళ ఇది వ్యవస్థను మారుస్తామనుకున్న వాళ్ళు ఆయుధాలతో కాదు, భారత రాజ్యాంగాన్ని పట్టుకోవాలి. అంతకు మించి వేరే మార్గం లేదుగా. నేను చెప్తున్నా, మేము మాట్లాడినాం కమ్యూనిస్టులతోటి. మేము కొంత మేము ఈ మధ్య తమ్మినేని వీరభద్రం మీద వస్తానే చూసినారా, ఆయనతో మేము మాట్లాడినాం. ఆయన ఒప్పుకోండి. లాల్ నీల్ అనే సిద్ధాంతం మేము చెప్పిన వాళ్ళకి. లాల్ నీల్ అని వాళ్ళు ఖాయం చేశారు. తెలంగాణలో ఎవడున్నా ఎవడు రావాలనుకున్నా 60% లోయర్ కాస్ట్ తెలంగాణ ఆముల్ స్ట్రగుల్లో వాళ్ళు పోరాటం చేశారు. మిగతా ఉద్యమాల్లో కూడా ఎన్ని సంఘాలను నేను పుస్తకం రాసినాం మొన్న తెలంగాణ మూవ్మెంట్ మీద. చాకల సంఘం, మంగళ సంఘం, ఎన్ని సంఘాలు లేవు, కుల సంఘాలు లేవు. వాళ్ళందరూ మా సమానం కాదా అని అడిగినారు. జేఏసీలు అన్ని జేఏసీలు బెట్లా. నేను ఎన్ని కలుపుకొని సోషల్ జస్టిస్ మూవ్మెంట్ అని నేను చేసుకొచ్చాను కదా. అందులో నేను ఉన్నాక చైర్మన్గా దానికి నేను తిరిగానుగా మొత్తం తెలంగాణ అన్నప్పుడు. నువ్వు ఢిల్లీ కూడా వచ్చి ఇంటర్వ్యూ చేసినావు కదా. సో ఇవన్నీ కూడా రాలేకపోయినాయి, చేయలేకపోయినాయి. పొలిటికల్ మెచ్యూరిటీ వీళ్ళకి లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు పొలిటికల్ ఆర్గనైజ్ చేయగలరు. వాళ్ళు బ్రహ్మాండంగా నిర్మించడం తెలుసు. ఎందుకు నిర్మించాలి, ఎటు పోవాలో తెలవట్లే వాళ్ళకి. ఏం ఆబ్జెక్టివ్ ఉంది, లెనిన్ ఆబ్జెక్టివ్ అంటాడు. ఏంటో లెనిన్ ఆబ్జెక్టివ్ అర్థం కాలే. ఈ రోజున ఈ దేశం ముందుకి సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు సర్వైవ్ అవ్వాలంటే, ఇన్నాళ్ళు చేసిన తప్పులు పోగొట్టుకోవాలంటే సోషల్ జస్టిస్ తోటి పార్టీలు నిర్మించుకోండి. ఆ పార్టీ నిర్మించండి, పార్టీలో మార్పు తెచ్చుకోండి, వదిలేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని నిర్మించండి. ప్రజాస్వామ్యం నిర్మించబడలా, కుల సమాజం నిర్మించబడదే. ఆ కుల సమాజాన్ని పతనం చెయ్యండి. జాతి నాయకులు అనుకున్నారు అప్పుడు, మేము జాతిని నిర్మిస్తామని. మనం జాతి అవ్వలే. ఈ రోజున పెద్ద పెద్ద కులాల వాళ్ళందరూ సంఘాలు పెట్టుకుంటారా, సభలు పెడతారా? అది ఎంత తప్పు? రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా ఇది? సో అలాంటిదన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఈ రోజున ఆ కుల సంఘాలతోటి కులాల మీటింగులకు పోకూడదు. మీరు బీసీల మీటింగ్కి, ఎస్సీల మీటింగ్ పోయి రాజ్యాంగం వీళ్ళని నిలబెట్టండి. త్వరగానే బీసీలు, ఎస్సీలు డిమాలిష్ చేయండి. 10 ఏళ్ళు ఇచ్చేయండి. పొలిటికల్ పవర్లో తీసుకురండి. రాజ్యాంగం చెప్పేది అది. కులం నిర్మూలన చేసేస్తాం, జాతి నిర్మిస్తాం. ఆ జాతిని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు బయటకు వచ్చే నక్సలైట్, మేము మెయిన్ స్ట్రీమ్లో ఉంటామండి. ఏంటో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? నక్సలైట్ నాయకులు అంటారు మేము మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు వస్తాం. ఏం చేస్తారు వచ్చి? ఇప్పుడు చేసిన వాళ్ళకంటే గొప్పగా ఏమైనా చేస్తారా? ఏం చెయ్యాలనో ఇదే ఈ జస్టిస్. ఇప్పుడు ఈ శతాబ్దం యొక్క డిమాండ్, ఈ శతాబ్దం భారతదేశాన్ని నిర్మించాల్సింది జస్టిస్తో కూడినటువంటి సమాజాన్ని. భారతదేశం ఒకటే, ఒక జాతి, ఒకటే జాతి. ఆ జాతి నిర్మించాలని వాళ్ళు కలగన్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న లీడర్లు ఒక్కొక్క ఉపన్యాసం వాళ్ళు వినండి. మనకి ఈ రోజున వస్తుంది. ఎంతో కష్టపడ్డాం, మనోడే నిర్మించుకుందాం, భారత జాతిని నిర్మించుకుందాం. ప్రపంచానికి చెప్తాం మేము ఒక జాతి. చైనీస్ ఒక జాతే, రష్యన్స్ ఒక జాతే, మనం కాదు. ఇప్పుడు పెద్ద కుల సంఘాలు పెట్టుకుంటున్నారంటే నువ్వు జాతికి వ్యతిరేకం. భారతీయులైన జాతి కాదు, కులాన్ని జాతిని పెట్టుకుంటున్నావు. ఇది చాలా ముఖ్యమైన విషయం. 21వ శతాబ్దాన్ని నిర్మించేది లేదా నాశనం చేసేది ఈ సిద్ధాంతం, కులం. సోషల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషన్లో నేర్చుకోండి, దాన్ని అమలు చేయండి. అందరు కలిసి పోరాటం చేయండి. మీ మధ్య తగాదలు, ఆ లీడర్ మంచోడు కాదు, ఈ లీడర్, ఈ కొట్లాట్లు మాకెందుకు కదా. ఒక యునైటెడ్ ఎఫర్ట్ చేయండి. అందరు కమ్యూనిస్ట్ పార్టీలు రాండి, మేము కూడా మాట్లాడతాం మీతోటి. కుల సంఘాలకు కూడా నాయకత్వం ఉండదు. ఈ కుల సంఘాలు చేయలేవు. కుల సంఘాలు వాళ్ళ వరకే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని పైకి ఎదగదీయాల, రాజకీయ చైతన్యం వాళ్ళకి తీసుకురావాలా.
నీ కులం కోసం కాదు, కుల నిర్మూలన కోసం నువ్వు పోవాలా. ఎన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అంటారే, దానికి పోవాలా. అది మన ముందున్నటువంటి ఎజెండా. దానికి కుల సంఘాలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, మిగతా పార్టీలు ఒప్పుకుంటాయని నేను అనుకోను. వాళ్ళు కూడా వస్తే మంచిదే, నక్సలైట్ కూడా వస్తే మంచిదే. అందరూ కలిసి నిర్మించండి భారత సమాజాన్ని, జాతిని చేసి నిరూపించండి, ప్రపంచానికి తెలియజేయండి.